హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను. ఒకసారి నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి. కరెక్ట్ కొలతలతో చేసుకుంటే మటన్ దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుందండి. నాకైతే చాలా ఇష్టం మటన్ దమ్ బిర్యానీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. కేజీ మటన్ తీసుకున్నానండి. ఈ కేజీ మటన్ పీసులు బిర్యానీ పీసులు అంటే షాప్లో వాళ్ళే కట్ చేసి ఇస్తారు. ఇవి కడిగి శుభ్రంగా ఒక వెడల్పాటి గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఫస్ట్ పసుపు, తర్వాత ఉప్పు, తర్వాత కారం అన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకునేటప్పుడే కరెక్ట్గా వేసుకోవాలి. ఇవి 3 వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుంటున్నాను. తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా అంటే ఇది ధనియాలు వేపుకొని చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ కలిపిన మసాలా అండి. ఇందులోనే పచ్చి ఆయిల్ కూడా 1 కప్పు వేసుకుంటున్నాను. తర్వాత 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు మటన్ బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా కావాలి కాబట్టి మనం పెరుగు ఎక్కువ వేసుకోవాలండి. ఇవన్నీ కలిపి పెట్టుకొని 1 గంట ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. అప్పుడు సాఫ్ట్గా అవుతుంది మటన్ కూడా. ఇవి మొత్తం కలిపి పెట్టుకున్నాను. తర్వాత కేజీ మటన్కి కేజీ బాస్మతి రైస్ వేసుకోవచ్చండి. లేకుంటే 3 పావులైనా వేసుకోవచ్చు. నేను కేజీ వేసుకుంటున్నాను. ఇవి మనం దేంతో అయితే కొలిచి తీసుకుంటామో మళ్ళీ అలాగే వాటర్ కూడా కరెక్ట్ పోసుకోవాలి. 1 గ్లాస్ అయితే గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. నేను ఇది 1 లోటాతో కొలిచి పోసుకున్నాను. 1:30 అయ్యాయి కాబట్టి 2:30 వాటర్ పోసుకుంటున్నాను. ఇవి ఫస్ట్ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఎసరు పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా కొలిచి ఎసరు పెట్టుకొని వేసుకోవాలి నానిన తర్వాత. అవి నానేలోపు ఇప్పుడు ఆనియన్స్ కూడా కేజీ మటన్ బిర్యానీకి 1/2 కేజీ ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇవి సన్నగా తరిగిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మటన్ బిర్యానీకి ఉల్లిపాయలు ఇలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మొత్తం ఫ్రై అయిపోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. అలా వేగిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా వేగిపోవాలి. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మొత్తం పక్కన పెట్టిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ కూడా ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసుకున్నాను. ఇది డైరెక్ట్గా దమ్కేస్తే ఉడకదు కాబట్టి నేను కేజీ రైస్ కాబట్టి గిన్నెలో వండుకుంటున్నాను కాబట్టి కుక్కర్లో 2 విజిల్కి ఉంచుకుంటున్నానండి. అంటే వాటర్ ఏం వేయకుండా ఈ గ్రేవీతోనే ఉడికేటట్టు. అడుగంటకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ మటన్ మొత్తం నానబెట్టిందంతా ఇందులో వేసుకుంటున్నాను. మటన్ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి రైస్ తొందరగా ఉడుకుతుంది, మటన్ ఉడకదు కాబట్టి ఇలా దమ్ చేసుకోవడానికి ముందు 2 విజిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నానండి. అంటే మసాలా పట్టడానికి కొంచెం. ఇది మొత్తం వేసుకొని మూత పెట్టేసి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం నేను ఒక లోటన్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి 2:30 వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇందులోనే బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, కొంచెం చెక్క, అనాస పువ్వు, ఇంకా మిరియాలు, 2 యాలకులు ఇవన్నీ వేసుకున్నానండి. 1 జాజికాయ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. తర్వాత ఎసరు మసులుతుందిగా, ఇప్పుడు బియ్యంలో వాటర్ ఏమీ ఉండకూడదండి. ఉన్నా వంపేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇందులో వాటరు వేస్తే ఎక్కువైపోతుంది, మెత్తగా అయిపోతుంది బిర్యానీ.
వాటర్ నానబెట్టుకున్న తర్వాత మొత్తం బియ్యంలో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఇక్కడ ఇట్లా ఎసర్లో వేసుకోవాలి. ఇది మొత్తం సగం పైన ఉడకాలండి, 60% ఉడికిపోవాలి రైసు. ఇలా ఉడికేటప్పుడే నేను కొంచెం పుదీనా బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఇది బిర్యానీ మసాలా అండి, మంచి టేస్ట్ కోసం ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా కూడా ఉడికేటప్పుడే వేసుకుంటున్నాను. కొంచెం పై మసాలా వేసుకున్నాను. ముందుగా ఉడికించుకున్న రెండు విజిలే ఉంచుకున్నానండి. ఇది ఒక గిన్నెలో వేసుకున్నాను. ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత దీనిపైన అన్నం 60% ఉడికిపోయిందండి. ఇది దమ్కి వేసుకుంటున్నాను. ఇప్పుడు మటన్ కూడా సగం పైన ఉడికింది, రైస్ కూడా సగం పైన ఉడికాయి కాబట్టి ఈ రెండు ఇలా దమ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకునేటప్పుడే మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇది కొంచెం వేసుకున్న తర్వాత పైన ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం రైస్ వేసుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర కూడా మొత్తం వేసుకుంటున్నాను. ఇవి కూడా మొత్తం వేసుకున్న తర్వాత నేను ఉన్నవి కూడా ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. పైన మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ కూడా సరిపడా వేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి కొంచెం కలిపి పక్కన పెట్టుకున్నానండి, ఎందుకంటే ఇది మూతకి గిన్నెకి గ్యాప్లో మొత్తం గాలిపోకుండా ఇట్లా ఉడికించుకోవాలండి, మంచిగా దమ్కి వేసుకోవాలి. తర్వాత ఇలా అయిపోయిందండి, మంచిగా వచ్చింది బిర్యానీ. పైనుండి 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి వేసుకోవటం వల్ల రైస్ ఇంకా పొడి పొడిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నెయ్యి మేము ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. ఈ షాప్లో నెయ్యి బాగోదు, టేస్ట్ కూడా పోతుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఉంటేనే వేసుకోండి, లేకుంటే వేయకుండా పర్వాలేదు. అన్నం అయితే చాలా మంచిగా వచ్చిందండి. ముక్కలు కూడా అడుగు నుంచి ఇప్పుడు కలుపుకుంటున్నాను. చూడండి, ముక్క కూడా మంచిగా ఉడికిపోయినాయి. ముక్క పూర్తి ఉడికిపోయిందండి. మటన్ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మటన్ దమ్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి.